హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజైతే నేను నా గురువు ఇంటికైతే వచ్చానండి. నాకు ఎవరైతే లైఫ్ ఇచ్చారో వాళ్ళ ఇంటికి. ఆల్మోస్ట్ 5 స్టార్ హోటల్ రేంజ్లో ఉన్నది ఈ ఇల్లు అయితే. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, ఇదైతే ఫెరారీ కీ అండి. ఇది ఫస్ట్ నేనైతే అస్సలు నమ్మలేదు వీళ్ళకి అసలు ఫెరారీ ఉందనేసి. ఇతను చెప్పారు ఫెరారీ తర్వాత బెంజ్ ఇంకా చాలా సూపర్ కార్స్ అయితే ఉన్నాయనేసి. ఆల్మోస్ట్ ఆశ్చర్యం అనిపించిందండి. ఒక్కసారి అవన్నీ మోడల్స్ చూపించి కిందన రియల్గా ఆ కార్స్ కూడా ఉన్నాయని చెప్పారు. నాకైతే దగ్గరుండి మొత్తం అన్నీ చూపిస్తానని చెప్పారు. ఆల్మోస్ట్ 11 ఇయర్స్ నేను ఇతనితో కలిసి వర్క్ చేస్తున్నానండి. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, ఫ్యామిలీ మొత్తం బయటకు వెళ్తున్నారు. మొత్తం కార్స్ నెంబర్ అన్నీ సేమ్ కార్ నెంబర్ అండి. మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు అన్ని కార్స్ ఏవైనా ఉన్నాయో అన్నీ కూడా అతనివే కార్స్ అన్నీ కొన్ని కోట్లలో ఉన్నాయి కార్స్. నేనైతే అసలు నమ్మలేకపోయాను. ఫస్ట్ నన్ను ఇలాగ ఇంటికి పిలిపించి బయటికి తీసుకుని వెళ్తారనేసి వాళ్ళ మిసెస్ కూడా నాతో పాటు పంపించారు ఎక్స్పీరియన్స్ చేయించడానికి. ఫెరారీలోని ఎలాగ ఉంటుందో అనేసి ఒకసారి ఎక్స్పీరియన్స్ చెయ్యనేసి అయితే బయటికి అయితే తీసుకుని వెళ్ళారు. ఆసమ్ ఉందండి ఆ ఫీల్. ఫెరారీలో కూర్చొని ఒకసారి డ్రైవ్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చుంటే ఆ ఫీల్ అయితే వేరే రేంజ్లో ఉందండి. ఆ సౌండ్ సిస్టమ్ కానీ అంతా చాలా చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళైతే చాలా చాలా రిచ్. కానీ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం. ఎవరైతే నాకు లైఫ్ ఇచ్చారో అతనికి హెల్త్ బాగోలేదు, ఆపరేషన్ అవ్వడంతో నేను అతను చూడడానికి వెళ్ళాను. సో అతను కార్ డ్రైవింగ్ చేయలేరు కాబట్టి ఫెరారీ వాళ్ళ మిస్సెస్ని అయితే పంపించారు ఎక్స్పీరియన్స్ చేయమనేసి. అలాగే కార్ కలెక్షన్ కూడా చెప్పారు, ఎలాగో ఎన్ని కార్స్ ఉన్నాయో అవన్నీ. అన్ని కీస్ అయితే చూపించారు. ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు బయటకు వెళ్తున్నానండి ఎలాగుందో చూడడానికి. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఆ వెనకాల నడుచుకుని వెళ్తున్నారు అతనేనండి, హ్యారీ అనేసి. నా ఛానల్కి హ్యారీ రాజా టాక్స్ అని పెట్టడానికి కూడా కారణం అతనే. అతని పేరు హ్యారీ, నా పేరు రాజా. అందుకే ఇద్దరు పేర్లు కలిసి ఉంటుంది అనేసి హ్యారీ రాజా అనేవి పెట్టాను. ఈవెన్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఆ అన్నయ్య నాకు ఎప్పుడూ తోడుగా ఉంటారండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 11 ఇయర్గా నాకు హెల్ప్ చేస్తూనే వచ్చారు. ఇప్పుడు వరకు కూడా ఏజెంట్ ఫీజ్ అనేది 1 రూపీ కూడా తీసుకోలేదు నా దగ్గర. ఇంతకు ముందు కూడా నాకు ఒక ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ కోసం ఇప్పుడు వరకు ఆయన నిలబడ్డాడు నా వెనకతల. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే. మీరు ఇక్కడ చూస్తున్నారుగా, ప్రతి ఒక్కటి కూడా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే కార్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఇదే ఫస్ట్ టైము ఎక్స్పీరియన్స్ చేయడం. ఇతని ఇంటికి వచ్చి తర్వాత ఇవన్నీ చూడడం చాలా చాలా ఎక్సైటింగ్గా ఉందండి. మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి కార్స్ చూపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది పోర్షే కార్ అండి. ఆ పక్కన కార్ కలెక్షన్ అంతా అవన్నీ కూడా పోర్షే కార్స్ అవన్నీ. అమౌంట్ ఎంతో నాకు తెలీదు. సో ఎవరైనా సరే దాని రేట్ ఎంత అయితే ఉందో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న కార్ కలెక్షన్ అంతా కూడా ఒక రేంజ్లో ఉన్నదండి. ఈయన ఇక్కడ ఏం చేస్తుంటారంటే ఒక క్రూ మేనేజర్ అండి. ఆ క్రూ మేనేజర్గా కాకుండా ఇంకా చాలా బిజినెస్లు అయితే ఇతను చేస్తుంటారు. నేను మొబైల్ ఫోన్ అయితే వచ్చాను. ఫస్ట్ 25 5th ఫ్లోర్కి అయితే నన్ను అయితే తీసుకుని వెళ్ళారు. అక్కడ నుంచి వ్యూ ఎలాగుందో మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ రోడ్స్ మొత్తం కన్స్ట్రక్షన్ అదంతా చాలా చాలా బాగుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఏరియా. తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు అవన్నీ చాలా డెవలప్ కంట్రీస్ కదండి ఇవి. అందుకే చాలా చాలా బాగున్నాయి. ఇంకా వీటి కోసం సపరేట్గా హాల్స్ కూడా డిజైన్ చేశారు. పైన పార్టీ చేసుకోవడానికి కూడా సపరేట్గా ఉంది. అది మీకు చూపిస్తాను చూడండి ఎలాగున్నదో. అది కూడా ఒక స్విమ్మింగ్ పూల్ లాగా వాటర్ సిస్టము అదంతా చాలా బాగుందండి. అతనే అండి హ్యారీ, మా అన్నయ్య. అంటే నేను అన్నయ్య అని పిలుస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, ఇది కూడా 25th టాప్ ఫ్లోర్ అండి. ఇది ఇక్కడే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు పార్టీస్ అవి చేసుకుంటారంట ఇక్కడ. ఇంకా లోపల చూడండి, ఇదంతా లోపల. అది నేను చూపించాను కదా బయటన, ఇదంతా లోపల. ఆల్రెడీ ఇక్కడ అన్నీ రెడీగా ఉంటాయండి. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేసి, ఇందులో ఎవరెవరు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి బుక్ చేసుకుంటారంట. ప్రతిరోజు ఒకవేళ ఉంటే, ఒకవేళ లేకపోతే సాటర్డే సండే కూడా బుక్ చేసుకుంటారంట. మనీ ఏం కట్ అవసరం లేదు, అంతా ఫ్రీగా వాడుకోవచ్చు అంట. ఇక్కడ ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చి పార్టీ చేసుకొని ఎంజాయ్ చేసుకొని మళ్ళీ ఎవరింట్లోకి వాళ్ళకి వెళ్ళిపోతారు. ఇక్కడైతే వస్తానండి బయటికి వచ్చేసి. ఈ చూశారు కదా, ఇది చిన్న మెట్రో. ఇది
మెట్రో లోపలికైతే నేను వచ్చాను. ఎక్కడి నుంచి బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను. మీరు చూస్తున్నారు ఇదంతా తైవాన్. ప్రస్తుతం కౌసింగ్ ఎగ్జిబిషన్ సెంటర్లోనే నేను ఎక్కాను. అక్కడి నుంచి మా ఏదైతే ఉన్నదో అది చీజిన్ అండి, హమాసేన్ అంటారు. అక్కడ స్టేషన్ వరకు అయితే వెళ్ళాలి. చాలా చాలా బాగుందండి ఈ మెట్రో సిచ్యువేషన్ కూడా. ఇక్కడ ఒక కార్డు ఇచ్చారండి నాకు. ఆ కార్డు ఎలాగుంటుందంటే ప్రతి ఒక్క ట్రాన్స్పోర్టేషన్కి ఆ కార్డు యూస్ చేయొచ్చు. అంటే ఏటీఎం లాగా మీరు సైకిల్ యూస్ చేయాలన్నా సరే ఆ కార్డు యూస్ చేసుకోవచ్చు, మోటార్ సైకిల్ కావాలన్నా ఆ కార్డు యూస్ చేసుకోవచ్చు. మెట్రోకి, బస్సుకి, అలాగే ట్రాన్స్పోర్టేషన్కి ఏదైనా సరే ఆ కార్డు యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. చాలా ఫీలింగ్స్కి అయితే ఉన్నాయి మెట్రో కూడా. ఇంకా మన ఇండియాలో కూడా మెట్రోస్ కూడా చాలా బాగుంటాయి. హైదరాబాద్ తర్వాత ఢిల్లీ ఇంకా పెద్ద పెద్ద సిటీస్ ఏమన్నా అక్కడ కూడా మెట్రోస్ చాలా బాగుంటాయి. ఇంతకుముందు ఒకసారి నేను వెళ్ళాను, చెన్నైలో కూడా మెట్రో చాలా బాగుంది. నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు నాతో పాటు. బట్ నేను ఒంటరిగా వెళ్ళాను. అమెరికా జస్ట్ షాపింగ్ అయితే వచ్చారు. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా ఆ మెట్రోను వెళ్ళేసి ఇంకో మెట్రో ఎక్కానండి నేను. ఇక్కడ నుంచి కౌశల్ సిటీకి వెళ్ళి అక్కడి నుంచి అయితే మేము బోట్ ఎక్కాల్సి వస్తుంది. ఆ బోట్ ఎక్కిన తర్వాత ఫైనల్గా మేము షిప్కి అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతాము. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా ఇది కౌశల్ సెంటర్ అండి. ఇది ఇక్కడ నుంచే మొత్తం అన్ని రైల్స్ ఆపరేట్ అవుతాయి. మీరు చూస్తున్నారు ఇప్పుడు కౌశల్ స్టేషన్. ఇదే పెద్ద స్టేషన్ అండి ఈ సిటీకి. అంటే కౌశల్ ఒక డిస్టిక్, తైవాన్లోనే అతిపెద్ద డిస్టిక్, రెండో అతిపెద్ద డిస్టిక్. అంతా కూడా ఒక రేంజ్లో ఉంటుందండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇదేమో కటానాస్ అండి, జపనీస్ కత్తులు ఉంటాయి కదండి, అవి ఆ షాపులకి అయితే వచ్చాము. మొత్తం అన్ని ఇక్కడ అమ్ముతున్నారు. హార్డ్వేర్ సామాన్లు, తర్వాత షూస్. అలాగే ఈరోజు మొత్తం తిరగడానికి అయితే బయటకు వచ్చాము అందరం కలిసి. ఒకసారి మా ఫ్రెండ్స్ కూడా సో నేను హ్యారీ అనే దగ్గరికి వెళ్ళి వచ్చేసి ఇదంతా తిరుగుతున్నాము. ఇది చూస్తున్నారుగా ఎక్సలెంట్గా ఉంది కదండి. మొత్తం ఆ లైట్ సిస్టమ్ అదంతా ఒక రైల్వే స్టేషన్ లాగా అయితే మాత్రం లేదు, ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉన్నది. ఇది నేను ఇంతకుముందు హాంకాంగ్ ఎయిర్పోర్ట్లోనే వెళ్ళాను. సో సేమ్ అలాగే ఉన్నదండి ఎయిర్పోర్ట్ లాగా. చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మంచి మంచి వీడియోస్ అయితే పెడుతుంటాను. అలాగే చాలామందికి ఫారిన్ కంట్రీస్లో ఎలాగుంటారు అనేది కూడా మీకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో ఎలాగుందో చెప్పి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే యాక్చువల్లీ నేను బయటకు వచ్చాను కాబట్టి వీడియోస్ చేస్తున్నాను, ఒకసారి చూపిద్దామనేసి. మీరు ఎప్పుడైనా గుర్తుందా ఫ్రెండ్స్, ఇది మన పాతకాలంలో యూస్ చేసుకునే వాళ్ళం. ఆల్మోస్ట్ 10 years బ్యాక్. ఇక్కడ ఇంకా వాడుతున్నారండి ఇది కాయిన్ సిస్టము. ఒకసారిగా చూడగానే నాకు ఒకసారిగా నా స్కూల్ డేస్, కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి ఇది కాయిన్ బాక్సులు. ఇప్పుడైతే ఇక్కడ తర్వాత యూరోప్ కంట్రీలో కూడా చాలా యూస్ చేస్తారు మెట్రో స్టేషన్లోని, తర్వాత బయటని కూడా. సో ఇక్కడైతే నేను మెట్రో స్టేషన్లో చూశానండి. ఇదంతా చూస్తున్నారుగా మొత్తం అంతా చైనీస్లో ఉంది. ఎవరైనా సరే ఇక్కడ జాబ్కి రావాలనుకుంటే వాళ్ళు మ్యాక్సిమం చైనీస్ అడుగుతున్నారండి ఇండియన్స్ రావడానికి. యాక్చువల్లీ ఇండియన్స్ రావడానికి ఇంతకుముందు ఏమీ లేదు, బట్ ఇప్పుడైతే మాత్రం ఎవరెవరు రావాలనుకుంటున్నారో చాలామంది చైనీస్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మేము ఫైనల్లీ షిప్కి అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇది ఒక ట్రాన్స్పోర్ట్ అండి. మా మెట్రో సెక్షన్ అంతా అయిపోయింది. 2 మెట్రోలు ఎక్కేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 5 minutes ఉంటుందండి ఈ ఫెర్రీ ఎక్కి యువతల నుంచి అవతలకి వెళ్ళి అక్కడ నుంచి నడుచుకుని అయితే వెళ్ళాలి. ఈ ఫెర్రీ స్టేషన్ వచ్చేసి హమాసేన్. చాలా బాగుంటుందండి. ఇక్కడ మొత్తం బైక్స్ కూడా చూస్తున్నారు కదా, ఆ బైక్స్ తర్వాత కూర్చోడానికి, అందరూ పైన కూర్చోడానికి, తర్వాత కిందను కూడా చాలామంది వెళ్తారు. చాలా బాగుంటుంది. పక్కన ఒక ఇండియన్ అయితే నాకు కనిపించాడండి. అతను అడిగితే అతను జస్ట్ బిజినెస్ పర్పస్ మీద వచ్చాడంట. మీరు చూస్తున్నారుగా ఇది అవుట్ సైడ్ అండి. ఎలాగుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను. కొత్త వీడియోస్ అన్నీ మీకు ఎలాగుందో చూడండి. ఇదంతా పక్కన ఉన్న హార్బర్ అండి. ఇది ఇక్కడ నుంచి అయితే నడుచుకుని వెళ్తే మేము జస్ట్ ఒక 10 minutesలో అయితే షిప్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.